రాహుల్ గాంధీకి అర్హత కాదురా బాబు, ఈ దేశానికి త్యాగం గురించి చేసిన కుటుంబం రా బాబు. నువ్వు ఏం త్యాగం చేసినావు కిషన్ రెడ్డి? ఇవాళ రేపు ఏమన్నా ఉంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ మీద అటాక్ చేస్తే ఏది గొప్పతనం అనుకుంటున్నావు, లేకుంటే నీకు ఏదన్నా లబ్ధి పొందుతున్నావు? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా చాలా మాట్లాడవలసి వస్తుంది. నేను కూడా మాజీ పిసిసి ప్రెసిడెంట్, 3 సార్లు నేను రాజ్యసభ మెంబరు. ఏం మాట్లాడుతున్నావు? అర్హత ఏమిరా? అర్హత ఎక్కడన్నా పోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇదేమో పాకిస్తాన్ అరవై హైదరాబాద్కి ఎందుకు వస్తున్నామని అడుగుతున్నావు? ఏం మాటలు ఇది? లబ్ధి ఏది ఏదంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే హీరో కావాలనుకుంటు, హీరో కావు, జీరో అవుతావు. ఇంకోసారి మాట్లాడితే మేము కూడా సరి అయిన జవాబు చెప్తాం. త్యాగం చేసిన కుటుంబం, వాళ్ళ నాన్న దేశానికి త్యాగం చేసిండు, వాళ్ళ నాన్నమ్మ దేశానికి ప్రాణాలు అర్పించిండు. మీరెవరికి అర్పించిండు? మహాత్మా గాంధీ చంపిన దేశం మీది పార్టీ. మీరు మాట్లాడతారా? మేము ఏదో ఓపిక పడుతుంటే మీరు ఇష్టపడినట్టు మాట్లాడుతుండ్రు. ఎప్పుడు వరకు అప్పుడే మాట్లాడుతుండ్రు. అన్నిటికంటే ముఖ్యం ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన ఏ అర్హత అంటున్నాడు ఆయనకు తెలియదేమో. పార్లమెంట్లో కూర్చుంటట్లేడు. ఆయన అపోజిషన్ లీడర్ రా బాబు, ఏడికన్నా పోవచ్చు. ఈ షుడ్ గో టు మణిపాల్ పోయిండు, ఇక్కడ కూడా వస్తాడు. ఎక్కడికంటే ఆయన పోతాడు. ఆయన మణిపూర్ పోయిండు, ఎక్కడన్నా పోవచ్చు. బీయింగ్ అపోజిషన్ ఈ గాట్ ఆల్ ది రైట్. నరేంద్ర మోడీకి ఎంత రైట్ ఉన్నది, ఈయన కూడా అంతే రైట్ ఉన్నదని కిషన్ రెడ్డికి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అదే 6 గ్యారెంటీలు మేము 5 ఏళ్ళు మాకు ఓట్లు వేసిండ్రా భయ్. నువ్వేంది అడిగేది? ప్రజలు అడుగుతారు. 5 ఏళ్ల లోపల మేము అన్ని పూర్తి చేస్తాం, 1 by 1 చేస్తాం. మీరు చేసిన అప్పు అడిగినరా ఎప్పుడన్నా? నరేంద్ర మోడీ అడిగినా ఇంత అప్పు చేస్తున్నాం అని బీఆర్ఎస్ వాళ్ళని అడిగినారా బాబు? బీఆర్ఎస్ లోపలప్పుడు అండర్స్టాండింగ్ ఎక్కడ అటు చూసి మమ్మల్ని అంటారు. వాళ్ళకు మెయిన్ థ్రెట్ మాతోటే ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత పాపులర్ అయిండు. ప్రజల సమస్య తెలుసుకుని జిత్తిన హిస్సేదారి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ ఎత్తేస్తాడు. నిజంగానే మీకు కొద్ది ఆలోచన ఉంటే ఈ దేశంలో పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే కుటుంబం ఎవరిదైతే అది ఇందిరాగాంధీ. ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నారు. ఏది అసైన్ భూములు కానీ, దున్నేవాడికే భూమి ఇచ్చింది కానీ, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? కిషన్ రెడ్డి గారు కొద్దిగా మీరు ఏది నీ లిమిట్లో మాట్లాడు, లేకుంటే మేము కూడా మాట్లాడతాం. మాకు కూడా మాట వస్తుంది. ఏ అర్హత ఉన్నదో అంటారు. నువ్వు పార్లమెంట్లో కూర్చుంటావు, ఆయన అర్హత చూడలేదు. ఎట్లా మాట్లాడతాడు మీ ప్రధానమంత్రి? అన్ని మీరేమేమి తప్పులు చేసి అన్ని ఎండగడుతుండా లేదా? ఇక్కడికి వచ్చి మీది సంగతి కూడా మాట్లాడతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా తప్పనిసరిగా నెరవేర్చడానికి ఆయన వస్తున్నాడు. అన్నిటికంటే సంవిధాన్ బచావ్ అనే నార మీద వస్తుండు. సంవిధాన్ను పక్కకు పెట్టాలని, దేశాన్ని ముక్కలు చేయాలని మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించడానికి చూస్తున్నారు. మీరు నఫరత్ పైదా కరో అని మీరు చూస్తారు. నఫరత్ చూడో ప్రేమ్ బడా వద్దనుకు వస్తున్నాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.